నగర్ కాలనీలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ పోచమ్మ దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం రోజు వారాహి నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొల్పిన శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో 6వ తారీఖు శనివారం ప్రారంభమైన శ్రీ వారాహి దేవి ద్వితీయ నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు 15వ తారీఖు సోమవారంతో ఘనంగా ముగిశాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పూసల బ్రహ్మచారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి, సలహాదారులు కె నరసింహారావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల కృష్ణమూర్తి మాట్లాడుతూ 9 రోజులు వారాహిదేవి అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో 9 రోజులు 9 రూపాలలో అలంకరించి అమ్మవారికి ఒక్కో ప్రసాద వితరణ చేస్తూ 1,00,000 పుష్పార్చన హోమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు, ఇతర దూర ప్రాంతాల నుండి భక్తులు తదితరులు తరలివచ్చారు. ఈ 10 రోజులు సుమారు 10,000 మంది భక్తులు ఈ నవరాత్రి వారాహిదేవి మహోత్సవంలో పాల్గొన్నారని తెలియజేశారు. అమ్మవారి వారాహిదేవి కృప ప్రజలకు, భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి సిహెచ్ రాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు, ఇక్కడ దేవాలయ కమిటీ సలహాదారు. 9 రోజులుగా ఆషాఢ మాసంలో 6వ తేదీన ప్రారంభమై 15వ తేదీ ఈరోజు 10వ రోజు 9 రాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజున అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఈ ఉదయం కూడా మేము హోమ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని సహస్రనామార్చన, కుంకుమార్చన ఆ విధంగా పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం అనేది ఉపవాసం చేస్తున్నాము 10వ రోజున. ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారికి 9 రోజులు కూడా 9 రూపాలతోటి ఒక పూజా కార్యక్రమం జరిగింది. రకరకాలైనటువంటిది వారాహిదేవి కాకుండా మత్స్య వారాహిదేవి అని, వరాహదేవి అని చెప్పేసి తర్వాత ఇలా అమ్మవారిని వివిధ రూపాలతో 9 రోజులకు వచ్చాం. అదేవిధంగా 9 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి వేరే వేరే రంగులతో అమ్మవారి యొక్క అలంకరణ కూడా చీరలు ఏదైతే వస్త్రధారణ చేస్తామో అది ఆ విధమైనటువంటి అలంకరణ కూడా మేము చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది 9 రోజుల్లో కూడా 9 రూపాలలో కూడా వివిధ రకాలైనటువంటి అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేయాలి. అలాంటి నివేదనను కూడా మన దేవాలయంలో భక్తుల యొక్క సహకారంతో చాలామంది కూడా భక్తులు సుమారు 20 మంది ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము ఈ 9 రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏదైతే ప్రతిరోజు ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ సమర్పణ చేయడం జరిగింది. ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా కాదనకుండా పంచివ్వడం కూడా జరిగింది. కాబట్టి అమ్మవారికి అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారు కూడా సంతుష్టురాలైందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాం. ఎక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే సహజంగా భక్తులందరూ కూడా వేరే వేరే దేవాలయాలు వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మానసికంగా వాళ్ళంతటా వాళ్ళుగా కార్యక్రమాల్లో పాల్గొని పూజలో నిర్వహించుకొని వచ్చేటటువంటి అనుభూతి వాళ్ళకి దొరకదు. కానీ మా యొక్క ఇక్కడ తిరుమల నగర్లో ఉన్నటువంటి శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాస్తుకోత్సవం చేస్తాం, బోనాల ఉత్సవాలు చేస్తాం, అదేవిధంగా వారాహిదేవిని చేస్తున్నాం ఇప్పుడు 2వ సంవత్సరము. అదే కాకుండా కొన్ని హోమాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏవైతే హోమాలు ఉంటున్నాయో ఆ హోమ కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వివిధ మాసాల్లో. అలాంటప్పుడు భక్తులు స్వయంగా మేము కూడా అమ్మవారికి ఈ అభిషేకం చేశాం, ఈ పూజలో పాల్గొన్నాం, ఈ హోమంలో పాల్గొన్నాం, మా వంతుగా మా కుటుంబం తరఫున కూడా మేము చేయగలిగాము అనేటటువంటి ఒక ఆత్మతృప్తిని కూడా మా దేవాలయ కమిటీ తరఫున మేము ఒక నిర్ణయం చేసి అందరికీ కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తూ భక్తి శ్రద్ధలతోటి ఈ దేవాలయానికి వస్తే మేము అమ్మవారిని స్వయంగా మేము పూజించుకోవచ్చు, మా కోరికలు తీర్చే విధంగా మేము కళ్ళారా మొక్కుకోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రతి భక్తుల్లో కూడా ఇవాళ ఈ దేవాలయం పట్ల ఉంది. ఆ దానివల్లనే దినదినాభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి వేల మంది భక్తులు కూడా ఈ 9 రోజుల్లో అధ్యక్షుల వారు చెప్పినట్టుగా 5-10 వేల మంది ప్రతినిత్యం కూడా 300 మంది ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ పూజల్లో పాల్గొనడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇంత వర్షం పడింది, నిన్నటైతే విపరీతమైనటువంటి వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు తగ్గకుండా విపరీతమైనటువంటి భక్తులు ఈ దేవాలయాన్ని విచ్చేసి పూజలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సహజంగా ఈ అమ్మవారిని రాత్రిపూట పూజలు చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే సార్, గుప్త వారాహిదేవి అని చెప్పేసి అమ్మవారికి ఒక పేరుంది కాబట్టి రాత్రిపూట పూజలు చేస్తారు. ఆ అవకాశాన్ని కూడా మా దేవాలయ కమిటీ తరఫున మొన్నటి రోజున శుక్రవారం రోజున రాత్రి 9 గంటలకు మేము హోమం చేయడం జరిగింది.
ఆ హోమం అనేది రాత్రి 1 గంట వరకు కూడా జరిగింది. ఏదైతే అమ్మవారికి చేయాలో దేవాలయ కమిటీ తరఫున మేమందరం కూడా ఇక్కడ నిర్ణయం చేసింది. ఆ యొక్క భక్తులకు కూడా ఆ అవకాశాన్ని కూడా మేము కల్పించాము. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనేటట్టుగా ఈరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి యొక్క చివరి హోమ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరూ కూడా సంతృప్తులయ్యేటట్టుగా మేము కార్యక్రమాలు నిర్వహించినందుకు అమ్మవారు సంతుష్టులై భక్తజనులందరినీ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీవాసులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అమ్మవారు సుఖశాంతులతో ఉండేటట్టుగా ఆశీర్వదించాలని చెప్పేసి మేము దేవాలయ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. తిరుమల నగర్ హెచ్బి కాలనీ. ఈ దేవాలయంలో వరాహదేవి నవరాత్రులు 9 రోజులు, మరి ఈరోజు 10వ రోజు 6వ తారీఖు స్టార్ట్ చేసి మరి ఈరోజు 15వ తారీఖు దాకా కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము, కుంకుమార్చన మరియు అమ్మవారికి నైవేద్యాలు చేసి 9 రోజులు కూడా ప్రసాద వితరణ, మరి ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాము. మరి 2 రోజులు శుక్రవారం రోజు కానీ ఈ రోజు ఉదయం కానీ హోమాలు చేస్తే ఎన్నో వేల మంది భక్తులు హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణం నుంచి, పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కోరికలను కోరుకున్నారు. మరి గత సంవత్సరం చేసిన పూజలో కొంతమందికి వారికి మంచి జరిగినప్పుడు కూడా వారు నలుగురికి చెప్పి ఈ గుడికి రావడం జరిగింది. ఇది 2వ సంవత్సరము. ఇక ముందు కూడా మంచి అమ్మవారి ఆశీస్సులు ఈ కాలనీ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ ఉండాలని, మరి సహకరించిన దాతలకు, మరి మా దేవాలయ కమిటీ సభ్యులకు, అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృపా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. 10వ రోజు అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు 9 రాత్రులు నవరాత్రులు, 9 రాత్రులు, నిన్నటికి 9 రాత్రులు అయ్యాయి. ఈ రోజు మనం సాయంత్రం 4:30కు ఉద్వాసన పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందుకని ఈ రోజు పెట్టాము. మళ్ళీ రేపు ఎందుకంటే మంగళవారం అది ఉంది కాబట్టి ఈ రోజే శామిలిపేటకు మనం ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాం. కొనసాగింది. 12 గంటల నుంచి మళ్ళీ అమ్మవారికి పాలాభిషేకం ఇవన్నీ చేసిన తర్వాత సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 3.5 గంటలు సామూహిక కుంకుమార్చన జరిగింది. మరి ఈ 9 రోజులు అంటే మనది ఇక్కడ 10వ రోజు దాదాపు 5-6 వేల మంది అంటే రన్నింగ్లో మనకి ఈ యొక్క దేవస్థానాన్ని పాల్గొని వరాహదేవి యొక్క పూజలో పాల్గొని మరి అమ్మవారి యొక్క కోరికలు, మరి అమ్మవారి మొక్కుతే ఏంటిది అనేది ఒక ఆలోచన. భక్తులు చాలామంది ఇలా సోషల్ మీడియాలో ఫాలో అప్ అవుతున్నారు. యూట్యూబ్ కానీ, టీవీలో కానీ, ఏదైనా కానీ ఫాలో అప్ అయి ఈ అమ్మవారు మొక్కడం వల్ల కష్టాలు, నష్టాలు, భూదందలు, భూవిహారాల్లో ఏదన్నా లోటుపాట్లుంటే అమ్మ ఒక సహకరించి వాళ్ళకు కోరికలు తీర్చే తల్లి వరాహదేవి. మరి ఏ విధంగా ఆర్థికంగా పెరుగుదల కానీ, పిల్లల ఒక చదువులు కానీ, విదేశాలు పోవడం కానీ, మరి ఇది మహాలక్ష్మి యొక్క అమ్మవారి రూపు కాబట్టి మరి వరాహదేవి యొక్క కోరికలు తీర్చే తల్లి. మరి ఏడుకొండలవాడ వెంకటరమణ ఏదైతే తిరుపతి ఉందో వారాహస్వామి యొక్క దర్శనం ఫస్ట్ చేసుకుంటాం. ఆ అమ్మవారు, ఆ వారాహస్వామి యొక్క అనుగ్రహానమే ఈ యొక్క అమ్మవారి యొక్క రూపం కాబట్టి ఈ తల్లిని మేము రాబోయే కాలంలో 3వ సంవత్సరం అవుతుంది ఇంకా ఘనంగా ఏర్పాట్లు చేసి ముందుకు వద్దాలని కోరుకుంటూ మరి ఈరోజు 4 గంటలకి అమ్మవారి యొక్క ఉద్వాసన ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ లోకల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, కార్పొరేటర్లు, అందరు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు కూడా వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా కోరుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ప్రజల యొక్క కోరికలు తీర్చే ఉండాలని ఆలయ కమిటీ దేవస్థానం మెంబర్స్ అంతా కూడా మరి ఈ యొక్క రాష్ట్రం, ఈ కాలనీ, మరి ఒక హౌసింగ్ బోర్డు డివిజన్లో ఉన్న ప్రజలు మేలు కోరి ఈ హోమాలు కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ ఈ దేవస్థానంలో మరి అత్యధికంగా ఈ బస్తీలో ఉన్న టెంపుల్లో అత్యధికంగా హోమాలు జపాలు చేసింది శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో. మరి రాబోయే కాలంలో భక్తులకు ఇంకా చేరువ కావడానికి మేము వివిధ రకాల హోమాలు కానీ అమ్మవారి కృప వల్ల, శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ముత్యాలమ్మ కృప వల్ల ఇంకా ముందుకు పోదామని మనవి చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు భక్తులు? చాలా మంది, ఒక్కొక్కరైతే బోడుప్పల్, అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్, మరి ఓల్డ్ సిటీ నుంచి కూడా ఈ హోమంలో పాల్గొనడం, కుంకుమ పూజలో పాల్గొనడం. మా ఆలయ కమిటీ సభ్యులు కూడా మరి నాతో పాటు, నా పేరు బ్రహ్మచారి, అధ్యక్షులు నాపోటి మన జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు, కోశాధికారి సిహెచ్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి గారు, మా ముఖ్య సలహాదారులు కె నరసింహారావు గారు, మా కమిటీ మెంబర్ రామన్న గారు, మరి సురేష్ గారు, అలాగే అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. శేఖరు, మరి నాగిని గారు, వీళ్ళంతా నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సామూహిక
సహకారంతో ఈ యొక్క పండుగను మేము విజయవంతం చేసుకోవడం జరిగింది. అన్నదానం ఎక్కువ రోజు పెట్టారు. అన్నదానము రోజు 9 రోజులు అన్న ప్రసాదం ఎంత భక్తులు వస్తే అంతమందికి. ఒక రోజు తద్దోజనం మన పెరుగన్నం అని, ఇంకో రోజు పులిహోర, ఒక రోజు ఇంకటి కదంబం, రకరకాలు వాళ్ళకు కూడా భోజనాలు ఒకటే రకం కాకుండా 9 రోజులు 9 రకాలు పెట్టినట్టు మేము పెట్టాం. ఈరోజు 10వ రోజు మాకు మరి సహకరించిన దాత ఉమ్మ మహేశ్వరరావు గారు వారి చేతుల మీదుగా మేము అన్నదానం కార్యక్రమం చేశాం. మాకు కూడా విగ్రహదాత అయిన రామరెడ్డి గారు, వారి దంపతులు ద్రౌపది గారు వారి చేతుల మీదుగా మాకు విగ్రహాన్ని కూడా ఇవ్వడం, వారు కూడా భవిష్యత్తులో వారి కుటుంబాలు ఎవరైతే సహకారం అందించారో 9 రోజులు వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు అన్నీ అమ్మవారు చల్లగా చూడాలని ఆలయ కమిటీ ద్వారా మేము కూడా అమ్మవారిని కోరుకుంటూ, మాకు సహకరించిన భక్తులు, సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, సహకరించిన పోలీసు వారు, సహకరించిన మా కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.